హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మీకు నేను సింపుల్గా బ్లౌజెస్ డిజైన్ చేసుకోవడానికి, చాలా సింపుల్ వర్క్స్తో డిజైన్స్ చేసుకోవాలంటే మనకు ట్రేసింగ్కి చాలా ఇబ్బంది అవుతుందని చాలామంది అడుగుతున్నారు. సో అలా మీరు మీ అంతటా మీరే చేసుకోగలిగిన బ్లౌజెస్కి నేను ఇవాళ చూపిస్తాను. సో కచ్ వర్క్ డిజైన్ అనమాట, ఆల్ ఓవర్ హెవీ డిజైన్. ఇది చాలా సింపుల్, కుట్టుకోవడం చాలా ఈజీనే, డిజైన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఫస్ట్ ఒక కచ్ వర్క్ స్మాల్ బూటీ అంటే 4 రెక్కల ఒక ఫ్లవర్ని మనం ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఈ ఫ్లవర్ డ్రా చేయడం నేను చాలా వీడియోస్లో చూపించాను. ఇలా ఫ్లవర్ ఒకటి డ్రా చేసుకున్న తర్వాత దానికి 4 వైపులా ఒక 5 mm విడ్త్ తోటి ఒక స్క్వేర్ అనేది డ్రా చేసుకోండి. సో మొత్తం ఒక ఫ్లవర్ డ్రా చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మిగతా మొత్తం లైన్ డ్రా చేసుకోండి. దానికి ఎన్ని బాక్సెస్ వచ్చాయో అంటే 5 mm బాక్సెస్ ఎన్ని ఉన్నాయో చూసుకొని పక్కన కూడా మళ్ళీ అన్ని బాక్సెస్ తర్వాత ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. అలా హారిజంటల్గా వర్టికల్గా మీరు లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్ని స్క్వేర్స్ వస్తాయి కదా, ఆ స్క్వేర్స్లో ఒకటి ఈ కచ్ వర్క్ ఫ్లవరు, ఇంకొకటి మిర్రర్, మళ్ళీ దాని పక్కన కచ్ వర్క్. ఇలా ఆల్టర్నేట్గా ఒక దాంట్లో కచ్ వర్క్ ఫ్లవర్ వేసుకోండి, ఒక దాంట్లో మిర్రర్ వేసుకోండి. ఓకేనా? సో ఇలా ఆల్టర్నేట్గా మొత్తం వేసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు ఎలా అయితే డ్రా చేశారో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ట్రేసింగ్ పేపర్ మీద ఇలా డ్రా చేసుకోండి. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది. మీ బ్లౌజ్ మీద చాలా ఈజీగా ట్రేస్ చేసుకోవడమే. ఓకేనా? చూస్తున్నారు కదండి, నేను అన్నిట్లో ఈ ఫ్లవరు ఒక దాంట్లో ఇంకో దాంట్లో మిర్రర్ డ్రా చేస్తున్నాను. ట్రేసింగ్ చేసే వాళ్ళు దొరకట్లేదు అని చాలామంది చెప్తున్నారు కదా. సో ఎవరికి వాళ్ళే సింపుల్గా ట్రేసింగ్ చేసుకొని హ్యాపీగా వర్క్ చేసుకోవడం కోసం నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. సో చూసారు కదండి, మొత్తం డిజైన్ అంతా ఇలా డ్రా చేసుకోండి, మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. ఇది కూడా చాలా సింపుల్, ఇది కూడా చూపిస్తాను మీకు. సో దీన్ని కూడా గ్రాఫ్ పేపర్ మీద చూపిస్తున్నాను. ఇక్కడ మనకి 5 mm బాక్సెస్ అయితేనేమో 9, 4 అంటే 10 mm బాక్సెస్ అయితేనేమో 4 అనమాట. ఇలా 4 బాక్సెస్ తర్వాత ఒక డాట్ పెట్టుకోండి. 4 వైపులా ఒక స్క్వేర్ వస్తుంది. ఆ స్క్వేర్కి మిడిల్లో అంటే 2 బాక్సెస్కి ఒక మిడిల్లో ఒక పాయింట్ పెట్టుకొని అక్కడ 4 వైపులా కూడా సర్కిల్స్ అనేవి డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ సర్కిల్స్ నుంచి మనం పాయింట్ పెట్టుకున్న దగ్గర వరకు ఒక డ్రాప్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. మన కార్నర్లో డ్రాప్కి పై వైపు రావాలన్నమాట. సో చూడండి, అది వీడియోలో ఎలా చేస్తున్నానో నేను. ఇలా డ్రా చేసుకోండి 4 వైపులా. ఇక్కడ కిందకు వచ్చేసరికి నేను మర్చిపోయి రివర్స్లో వేశాను. సో మీరు మాత్రం కార్నర్లోనే ఎడ్జ్ వచ్చేలాగా చేసుకోండి. ఇలా చుట్టూతా డ్రా చేసుకున్న తర్వాత మిడిల్లో ఇంకొక సర్కిల్ వేసుకోండి. ఆ సర్కిల్ వేసుకున్న తర్వాత దానికి 4 వైపులా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. 4 వైపులా మళ్ళీ మిడిల్లో కూడా డ్రా చేసుకోవాలి కార్నర్స్. మనకి ఫ్లవర్ షేప్ కోసం ఇలా మొత్తం రౌండ్ అంతా కూడా ఇలా డ్రా చేసుకోండి. ఈ లైన్స్ ఎందుకంటే మనకి ఆ పెటల్ షేప్ కరెక్ట్గా రావడం కోసం ఇలా లైన్స్ డ్రా చేపించాను. మీరు ఫ్లవర్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్స్ రబ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా చాలా ఈజీగా సింపుల్గా మనమే డిజైన్ చేసుకోవచ్చండి. ఈ డిజైన్ ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఒక బుట్టి తయారైంది కదా మనకి. ఇవే మనకు పక్కన మనకి ఎంత గ్యాప్లో కావాలో చూసుకొని పక్కన డ్రా చేసుకుంటూ మొత్తం పేపర్ అంతా డ్రా చేసుకోండి. ట్రేసింగ్ పేపర్ మీద ఆల్ ఓవర్గా వచ్చేస్తుంది. ఇది కూడా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకొని ట్రేస్ చేసుకోవడమే. ఓకేనా? ఇప్పుడు ఇంకొక సింపుల్ డిజైన్ అనమాట. ఇది చాలా సింపుల్. దీనికి గ్రాఫ్ పేపర్ అవసరం లేదు, మామూలు పేపర్ మీద కూడా డ్రా చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు ట్రేసింగ్ పేపర్ మీదనే చేసుకోవచ్చు. ఏం లేదండి, జస్ట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. మనకి ఎంతెంత గ్యాప్ కావాలో చూసుకొని
లైన్స్ డ్రా చేసుకోండి క్రాస్గా. ఇక్కడ నేను 3 సెంటీమీటర్స్ గ్యాప్ తీసుకొని డ్రా చేస్తున్నాను. సో ఇలాగా 3 సెంటీమీటర్స్ గ్యాప్ తీసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. మొత్తం ఇది కూడా ఆల్ ఓవర్గా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు డ్రా చేసుకొని లైన్స్కి మనకు అటు ఇటు కొంచెం క్రాస్గా కాశ్మీరీ వర్క్ అంటారు కదా, సో అలా వర్క్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు వర్క్ చేసుకునేటప్పుడే చేసుకోవచ్చు. లేదంటే మనకి ఎక్కడ రావాలో తెలియదు అని అనుకుంటే మనం లైన్ మీదనే అది అటు ఇటు లీవ్స్ లాగా జస్ట్ లైన్స్ అంతే డ్రా చేసుకోవడమే అంతే. ఇది చాలా సింపుల్ అనమాట. ఈ డిజైన్ కుట్టుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా మనం కుట్టేటప్పుడే కుట్టుకోవాలం అనుకుంటే ఇప్పుడు డ్రా చేయని అవసరం లేదు, జస్ట్ లైన్స్ వేసుకోవచ్చు. మళ్ళీ కరెక్ట్గా రాదు అనుకుంటే డ్రా చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఓకేనా. ఆ లైన్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ నేను రౌండ్స్ పెడుతున్నాను. మీరు మిర్రర్స్ వేసుకోండి, కుందన్స్ వేసుకోండి, పూసలు వేసుకోండి, మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఇంకొక డిజైన్ అనమాట. నేను మీకు డ్రా చేసి చూపిస్తాను, డ్రా చేస్తే ఎలా ఉంటుందనేది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెప్పాను కదా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు మళ్ళీ సేమ్ డ్రా చేసుకోండి. మిడిల్లో ఇలా సర్కిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఆల్ ఓవర్ డిజైన్. ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది, సింపుల్ వర్క్ చేసుకోవడం అనమాట. ఇది కూడా ఇప్పుడు మీరు సిల్క్ థ్రెడ్ది ఒక రోల్ తీసుకోండి. అంటే దారం అయిపోవచ్చింది ఉంటుంది కదా, లేదంటే ఎంటీ రోల్ తీసుకున్న ఏం లేదు. దారం ఉన్నదైతేనే మనకు డ్రా చేయడం రాదు. సో మనకు జస్ట్ రౌండ్ డ్రా చేయడం కోసం తీసుకున్నాను అనమాట ఈ రోలు. ఈ సైజులో అయితే ఫ్లవర్ మంచి కరెక్ట్గా మనకు కావాల్సిన సైజ్ వస్తుంది. ఇప్పుడు ఈ సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నేను స్కేల్ తీసుకున్నాను. మొత్తం 4 వైపులా కాదు, మొత్తం రౌండ్ అంతా కూడా మనం ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఫస్ట్ హారిజంటల్గా వర్టికల్గా వేసుకుంటే మిడిల్లో మనం వేసుకునేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇలా వేసుకోవాలి 4 వైపులా. ఆ తర్వాత మిడిల్లో ఇంకొకటి, ఇటు మిడిల్లో ఇంకొకటి, అటు ఇటు 2 లైన్లు డ్రా చేసుకోండి. సో ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. అన్నిటికీ మీరు ఈక్వల్ లెంత్ ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే మనం లోపల ఇంకొక ఫ్లవర్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఒక హార్ట్ షేప్ వచ్చేలాగా మనం ఫ్లవర్ డ్రా చేసుకోవాలి. సో అందుకని అన్ని లైన్స్ మధ్యలో ఈక్వల్ డిస్టెన్స్ వచ్చేలాగా చూసుకొని డ్రా చేసుకోండి. దీనికి కూడా గ్రాఫ్ పేపర్ అవసరం లేదు, జస్ట్ వైట్ పేపర్ మీదైనా డ్రా చేసుకోవచ్చు. మీకు గ్రాఫ్ పేపరే ఉండాలి కంపల్సరీ అనే ఏం లేదు. ఒక్క కచ్ వర్క్కి మాత్రం మనకి గ్రాఫ్ పేపర్ ఉండాలి. లేదంటే మనం 5 mm కానీ 4 mm కానీ ఎంత కావాలంటే అంత చెప్పి ఒక పేపర్ అయితే బయట ప్రింట్అవుటో లేకపోతే జిరాక్స్ అయినా తెచ్చుకొని అయినా మీరు డ్రా చేసుకోవచ్చు. గ్రాఫ్ పేపర్ లేకపోతే, గ్రాఫ్ పేపర్ ఉండదని అయితే ఏముండదు. కంపల్సరీ పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు కాబట్టి కంపల్సరీ గ్రాఫ్ పేపర్ అయితే ఉంటుంది అందరి దగ్గర. సో ఇలా మనం మొత్తం ఫ్లవర్ అంతా కూడా ఇలా హార్ట్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. మనం మిడిల్లో వేసిన సర్కిల్ షేప్ని బట్టి, అంటే సైజుని బట్టి మనకు ఫ్లవర్ సైజ్ వస్తుంది. ఆ సైజ్ చిన్న సైజ్ డ్రా చేసుకుంటే ఫ్లవర్ కూడా చిన్న సైజ్ వస్తుంది. మీరు చూసుకొని చేసుకోండి ఎంత మోతాదులో కావాలో, అంతేనా. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది ఒక ముగ్గు డిజైన్ అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది కూడా. ఇక్కడ నేను ముగ్గులు వేయడం వచ్చిన వాళ్ళందరికీ ఈ డిజైన్ చాలా ఈజీగా ఉంటుంది. కుట్టుకోవడం కూడా అంతే ఈజీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో చూడండి, ఇది డ్రాయింగ్
నేను చెప్పేది ఏం లేదు, మీకు అందరికీ ముగ్గులు వేయడం వస్తుంది కదా, సో అలాగే ఈ డిజైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఒకటే సింగిల్ బుటీ, దీన్నే మనం పక్కన పక్కన డ్రా చేసుకుంటూ వెళ్తే నెక్ లైన్ మొత్తం వేసుకోవచ్చు. హ్యాండ్స్కి ఇంకేదైనా మనకి పెద్ద ముగ్గు ఏదైనా వస్తే అది హ్యాండ్స్కి ఒకటి వేసుకొని మళ్ళీ కింద బార్డర్ లాగా ఇదే డిజైన్ వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మన హ్యాండ్స్కి ఇక్కడ ఉన్నదే వేసుకోవాలని ఏం లేదు. పెద్దవి మనకి మెలకల ముగ్గులు, పెద్ద ముగ్గులు వస్తాయి కదా, ఆ పెద్ద ముగ్గులు ఏవైనా సరే మనం స్లీవ్స్కి వేసుకోవచ్చు ఎల్బో లెంత్ పెట్టుకొని. ఓకేనా, సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.